బెట్టింగ్ యాప్స్ చేస్తూ డబ్బులు పోగొట్టుకొని వాళ్ళకున్న ఫ్యామిలీలో ప్రాణాలు పోగొట్టుకొని పోరాటం అనేది ఒక ఉద్యమం లాగా మారిందని అనుకోవచ్చు. ఇది ఉద్యమం అంటున్నారు, ఉద్యమం కాదు, నాకు తెలిసి ఇది ఒక బక్వాస్ ప్రక్రియ. సో సేమ్ ఇస్ ద కేస్ విత్ ఇమ్రాన్. వాడు నీచుడు, మొన్నటి వరకు బెట్టింగ్ యాప్ చేసాడని ఎంత చెప్తావు? ప్రపంచంలో ఏ క్రైమ్ చేసినాడు అన్నా అవును నాకు తెలిసి చేసినా బరాబర్ చేస్తా అన్నాడు. నాన్ వెస్ట్ గురించి ఏమంటారు సార్? ఇప్పుడు ఇద్దరు స్టార్ట్ చేసిన తర్వాత ఐపీఎస్ తర్వాత నాన్ వెస్ట్ ఇట్లా తీసి కూర్చుతా. మనోడికి ఎప్పుడైతే వ్యూస్ తక్కువ అవుతాయో ఇప్పుడు బయాస్ అని అది కూడా నాకు దాని ఫిగర్ చెప్తేనే నువ్వు భయపడతావు. ప్రతి ఇంట్లోకి వెళ్ళిన ఈ బెట్టింగ్ యాప్ గురించి ప్రభుత్వాలకు ఎందుకు పట్టట్లేదు? ఎప్పుడు ట్విట్టరే చూస్తానని చెప్తున్న మన కేటీఆర్ గారు ఇప్పటి వరకు దీని గురించి అసలు ఒక స్టేట్మెంట్ పెట్టారా? ప్రతి ఎన్ని బెదిరింపు కాల్స్ వచ్చినాయి, ఎలాంటి ఈ బెట్టింగ్ యాప్స్ ని ఇండియాలోకి ఎలా చేసిన వాళ్ళ దగ్గర నుంచి సీరియస్ వార్నింగ్స్ వచ్చాయి. సంబడి అట్ ది ర్యాంక్ ఆఫ్ ఐపీఎస్ ఆఫీసర్ మన రోడ్ల మీద మన పైసలు వేసినంతో కొలాబరేషన్స్ పెట్టి థ్యాంక్ యూ 50K అంటే అది ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు వరకు ఎన్ని కేసులు ఇప్పటి వరకు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ పెట్టారు. ఈ డీజీపీ రిప్రజెంటేషన్ ఎవరి మీద ఇచ్చా? రవికిరణ్ గారికి అర్సీసై డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చిన తర్వాత సార్ మాట్లాడటం మానేశారు. మీరు రేవంత్ రెడ్డి గారు కూడా కలవడం జరిగింది ఒకసారి బెట్టింగ్ యాప్స్ గురించి. సేమ్ ఇదే డీజీపీ రిప్రజెంటేషన్ లాగా ఇచ్చాను. చిత్తబుట్ట చూస్తే సార్ ఈ 5 సంవత్సరాల్లో పోరాటంలో మీరు చేసిన దాంట్లో ఏ రోజైనా మనకి ఎందుకు, మనకు ఫ్యామిలీ ఉంది, మీరు చేసే బెదిరింపు మనకు అవసరం, మన లైఫ్ మనం చూసుకొచ్చినప్పుడు అనిపించిందా మీకు? దీన్ని నివారించాలి అంటే, దీన్ని కంట్రోల్ చేయాలి అంటే ఇండియాలో ఒకటే ఒక లా ఉండాలి. 1 నేషన్ 1 లా. వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను వంశీకృష్ణ. ఈ రోజు ఉన్న గెస్ట్ ఎవరంటే 4 ఏళ్ల క్రితం బెట్టింగ్ యాప్స్ గురించి కొట్లాడి అంటే ఎక్కువగా మనం చిన్న వయసులో అందరూ బానిసలు అయిపోయి ఆ బెట్టింగ్ యాప్స్ చేస్తూ డబ్బులు పోగొట్టుకొని వాళ్ళకున్న ఫ్యామిలీలో ప్రాణాలు పోగొట్టుకొని, సో ఆ విషయాలను చూసి సార్కి ఎంత బాధ అనిపించి ఒక్కళ్ళే పోరాడారు. సో ఇప్పుడు ఆ పోరాటం అనేది ఒక ఉద్యమం లాగా మారిందని అనుకోవచ్చు. మనం ఎక్కువగా చూస్తూ ఉంటే యూట్యూబ్లో ఎక్కడ ఓపెన్ చేసిన బెట్టింగ్ యాప్స్, సెలబ్రిటీలు కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సో ఎక్కువగా వెళ్తాను. సో ఒకసారి మీకు తెలుసు యువ సామ్రాట్ గారు రవికిరణ్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? ఫిట్. సార్ ఇప్పుడు 4 ఏళ్ల క్రితం మీరు మొదలుపెట్టారు ఒక పేరుతో. ఇప్పుడు యుద్ధం అంటే ఒక ఉద్యమం లాగా మారిపోయింది. చాలా మంది పోరాడుతున్నారు దీనికోసం. సో ఎలా అనిపిస్తుంది మరి? సో చాలా మంది పోరాడుతున్నారు. పబ్లిక్ లో అవేర్నెస్ వచ్చింది కానీ నేను అనుకుంటున్నాను మొత్తం ఇన్ని రోజులు అందరం కలిపి ప్రతి ఒక్క మీడియా ఛానల్, ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ అందరూ కలిపి ట్రై చేసి మనదంతా ఇది ఉద్యమం అంటున్నారు, ఉద్యమం కాదు, నాకు తెలిసి ఇది ఒక బక్వాస్ ప్రక్రియ అయింది. కొండను దవ్వి ఎలుకలు పట్టినాం మనం. అంటే బెట్టింగ్ అప్లికేషన్ ఓనర్లను పట్టించుకోవట్లేదు, మెట్రోలలో బెట్టింగ్ యాప్స్ని వదిలేయట్లేదు. ఇప్పుడు మన ఇంటర్వ్యూ కింద కూడా ఒక రమ్మీ యాడ్ రావచ్చు. ఆ గూగుల్ యాడ్సెన్స్ని వదిలేసాము. కుర్సావో, మాల్టా, వర్జిన్ ఐలాండ్స్ ఇట్లాంటి ప్లేసెస్లో రిజిస్టర్ అయిన బెట్టింగ్ కంపెనీలు ఇక్కడ ట్యాక్సులు కట్టకుండా బేసిక్ ఫెమా రెగ్యులేషన్తో పాటు వాళ్ళు ఇక్కడ ఆపరేట్ చేసుకుంటూ ఇన్ని వేల మంది చావుకి కారణమైన వాళ్ళని వదిలేసి ఈ చిన్న యూట్యూబర్లను పట్టుకొని వాళ్ళకి నోటీస్ ఇస్తున్నాము. నాకు తెలిసి ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ లాగా అనిపిస్తుంది. ఇంత రచ్చ జరుగుతుంటే ఇందాక అడిగినట్టు ఒక కామన్ మ్యాన్ వరకు వెళ్ళిపోయింది. ప్రతి ఫ్యామిలీలో ఒక విక్టిమ్ ఉన్నారు. అది వదిలేసి మీ ఇంట్లో కూడా ఎవరో ఒకళ్ళు ఉంటారు. అంటే మీ కజిన్స్ ఫ్యామిలీలో ఉన్న ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. ఎన్ని లక్షలు పోగొట్టుకున్నాడు? సో ప్రతి ఇంటికి ఇంత ఒక 3-4 lakhs అంటే కొంతమంది లైఫ్ ఇన్కమ్ అది. అట్లాంటి ప్రతి ఇంట్లోకి వెళ్ళిన ఈ బెట్టింగ్ యాప్ గురించి
ప్రభుత్వాలకు ఎందుకు పట్టట్లేదు? సరే, ప్రభుత్వం బిజీ, వాళ్ళ సంక్షేమంలో బిజీ, అసెంబ్లీలలో బిజీ. అపోజిషన్ ఎప్పుడు ట్విట్టరే చూస్తానని చెప్తున్న మన కేటీఆర్ గారు ఇప్పటివరకు దీని గురించి అసలు ఒక స్టేట్మెంట్ పెట్టారా? సో నీకెందుకు అనిపిస్తుంది ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వట్లేదు వీళ్ళు? అవసరం లేదు అంటే ఇప్పుడు ప్రతి ఫ్యామిలీ ఇప్పుడు బెట్టింగ్ గురించి గనక ఒక మా పార్టీ బెట్టింగ్ కి విరుద్ధం, ఈ బెట్టింగ్ అప్లికేషన్స్ని మా హయాంలో కానీ మా పార్టీ హయాంలో కానీ ఎంకరేజ్ చేయలేదు, ఇట్లాంటి బెట్టింగ్ కంపెనీస్ నుంచి మేము ఎటువంటి ఫండ్స్ తీసుకోలేదు. ప్రతి గవర్నమెంటే కాదు, అపోజిషన్ పార్టీస్కి. బండి సంజయ్ గారు ఎందుకు చేయలేదు దీని గురించి ఒక మాట? బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడట్లేదు దీని గురించి ఒక మాట? మన కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడట్లేదు? ఒక కనీసం అధికార ప్రతినిధి లెవెల్లో అన్నా ఎవరన్నా ఈ బెట్టింగ్ అప్లికేషన్స్ గురించి మాట్లాడారా? జగన్ ఎందుకు మాట్లాడట్లేదు? రాజకీయ నాయకుల నుంచి ఎవరు రావట్లేదు. సో ఈ మధ్యన సో చట్టాలు చేయాల్సింది ఎవరు ఇండియాలో? అన్ఫార్చునేట్లీ చట్టాలు చేయాల్సింది పొలిటికల్స్. సో పొలిటికల్ పార్టీస్ ఏమో మాకు తెలియదు, మేము డబ్బులు తినేసి పందికొక్కుల్లా డబ్బులు తినేసి నోరు మూసుకొని కూర్చుంటే, ఇప్పుడు ఇంకొక దీనికి చట్టాలు చేయాలి, దీనికి ఒక మార్పు రావాలి అంటే డెఫినెట్గా కోర్ట్స్ చేయాలి. సో ఈ కోర్టులను ఆశ్రయించడం వదిలేసి ఈ ఇన్స్టాగ్రామ్లో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం వల్ల వచ్చిన లాభం ఏంది? అవేర్నెస్కి ఒక వీడియో పర్వాలే. సంబడి అట్ ది ర్యాంక్ ఆఫ్ IPS ఆఫీసర్, ఆయన రోడ్ల మీద పేపర్లు వేసి, ఇది మన రోడ్ల మీద మన పైసలు వేసినంతో కొలాబరేషన్స్ పెట్టి థ్యాంక్ యూ 50K అంటే అది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని పెంచుకునే యాక్టివిటీలే ఇలాగా అనిపిస్తుంది నాకు. మీకు అనిపిస్తుంది అట్లా? అంటే చాలా మంది సజ్జనర్ వాళ్ళ వల్ల ఈ ఉద్యమం అంటే మీరు స్టార్ట్ చేసినని ఎంత వరకు వచ్చింది ఆయన వల్ల అంటారు. సో చాలా మందిని అంటే కేసెస్ పెట్టడం కానీ నోటీసులు పెట్టడం, ఏ కేసెస్ పెట్టారు, ఏ కేసెస్ పెట్టారు, ఎంత పెద్ద సెక్షన్స్ పెట్టారు, వాళ్ళు ఇప్పటి వరకు సంపాదించిన దాన్ని ఏం చేస్తారు? ఇప్పుడు వీళ్ళందరూ ఒక్క ఏరియాలో కూడా ఉండరు. పంజాగుట్టలో ఒకళ్ళు నేను నష్టపోతానేమో అని అంటే సుమోటోగా సజ్జనార్ గారి కంటి నీళ్లు తుడవడానికి ఎవరో పెట్టారు. ఇది ఆ కేసు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు విష్ణుప్రియ వెళ్ళి 41A తీసుకొని వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ విష్ణుప్రియతో ఒక సెల్ఫీ తీసుకుంటారో అయిపోతుంది. దాని అంత. సో ఇన్ని ఫ్యామిలీస్ ఆర్థికంగా నష్టపోయినది ఒక 41A నోటీస్తో అయిపోతుందా? ఇందులో ఎంత వీకర్ సెక్షన్ అంటే, ఇందులో ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇప్పుడు నువ్వు నన్ను కొట్టినావు అనుకో, సార్ ఇతను నన్ను కొట్టిండు అని నేను పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే నిన్ను అరెస్ట్ చేస్తారు ఇమీడియట్ గా. ఇందులో అట్లా కూడా లేదు. ఇందులో ముందు కోర్టును అడగాలి, సార్ మేము ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసుకుందాము, పర్మిషన్ ఇవ్వండి అంటే ఆ ఇన్వెస్టిగేషన్ పర్మిషనే 3 రోజులకు వస్తుంది. ఆ 3 రోజులు వచ్చిన తర్వాత ఇంత లోపల నువ్వు ఇంకో 10 మంది ఫ్యామిలీస్ని నాశనం చేసేసి ఉంటావు. సో ఇందులో చట్టాలు సరిగ్గా లేవు, కఠిన చర్యలు లేవు, చట్టాలు లేవు. ఇది ఒక గడ్డపార కేసు. అయితే సార్ మీరు గతంలో పోరాడినప్పుడు 4 సంవత్సరాల క్రితం ఇన్ఫ్లుయెన్సర్స్ నేను కొట్లాడారు. SSI కానీ బయస్ అనేది కానీ తర్వాత లోకల్ బైనా కానీ వీరి నుంచి కొట్లాడారు కొంచెం చాలాసేపు చాలా విధాలుగా. సో అలాంటి అసలు ఎలా వచ్చింది అవేర్నెస్, మీకు ఎలా వచ్చింది, ఏ విధంగా మీరు ఇలా స్టార్ట్ చేశారు? చూశాను కదా, నేను చాలా ఫ్యామిలీస్ని చాలా మంది ఫ్రెండ్స్ని దగ్గర నుంచి చూశాను. సో నాకు అనిపించింది వీళ్ళు చేసేది తప్పు అని అనిపించింది. సో అందుకని జస్ట్ క్వశ్చన్ చేశాను. కొట్లాడటం అంటే పోయి వాళ్ళ ఇంట్లో తిట్టడము, లేకపోతే బూతులు మాట్లాడుంటానేమో కానీ దాని రూట్ కాజ్ ని కనుక్కుందాము. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ నేను అనుకున్నాను ఒక ట్యాంక్ లో నుంచి గలీజ్ వాటర్ వస్తుంది అనుకున్నాను, మురికి నీళ్ళు వస్తుంది అనుకున్నాము. ముందు ట్యాప్స్ ని ఆఫ్ చేద్దామని అనుకున్నాను. ట్యాప్స్ ని ఆఫ్ చేస్తే ఆ మురికి నీళ్ళు ఎక్కడికి సరఫరా కాదు కదా అని ఒక ట్యాప్ ఆఫ్ చేస్తే ఇంకో ట్యాప్ ఆన్ అయిపోతుంది. ఇప్పుడు విష్ణుప్రియ అనే ట్యాప్ ని ఆఫ్ చేసాం అనుకోండి, టేస్టీ తేజ అనే ట్యాప్ ఓపెన్ అవుతుంది. టేస్టీ తేజ అనే
ట్యాప్ ఓపెన్ అయ్యాను అనుకోండి, ఇమ్రాన్ అనే ట్యాప్ ఓపెన్ అవుతుంది. ఇమ్రాన్ అనే ట్యాప్ ఆపేసామనుకోండి, ఈషా డియోల్ అన్న ఈషా అనే అమ్మాయి అవుతుంది. ఇవన్నీ పోతే ఇంకా పెద్ద పెద్ద ట్యాంక్స్ లాంటి, కోహ్లీ లాంటి ట్యాంక్స్ ఇంకా ఓపెన్ అయిపోతాయి, లేకపోతే సోను సూద్ లాంటి ట్యాంక్స్ ఇంకా ఓపెన్ అవుతాయి. సో ఒక ట్యాప్ ఓపెన్ చేస్తే ఒక ట్యాప్, అంతేగాని ఆ ట్యాంక్ని క్లీన్ చేయాలి అన్నది నాకు ఈ ట్యాప్స్ ఆఫ్ చేసినప్పుడు ఎక్కడ చేసిన లీకేజ్ వస్తుంది అంటే ఆబ్వియస్గా నువ్వు యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ది రూట్ కాజ్. సో అందుకని ఆ రూట్ కాజ్ గురించి ఫోకస్ పెట్టా. అప్పుడు 4 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినప్పుడు దీన్ని పోరాటం గురించి ఎన్ని బెదిరింపు కాల్స్ వచ్చినాయి, ఎలాంటి? అప్పుడు కన్నా లాస్ట్ ఇయర్ చాలా మంచి బెదిరింపులు వచ్చాయి. ఎక్కడ నుంచి సార్? అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి లేదా బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళ గురించి? బెట్టింగ్ యాప్స్ని అలౌ చేసిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చాయి. ఈ బెట్టింగ్ యాప్స్ని ఇండియాలోకి అలౌ చేసిన వాళ్ళ దగ్గర నుంచి సీరియస్ వార్నింగ్స్ వచ్చాయి. ఎలా నీకెందుకు, నీ పని చూసుకో, ఇది చూసుకో, అది చూసుకో. మీకేమన్నా డబ్బులు ఏమన్నా అమౌంట్ ఏమన్నా ఆఫర్ పెట్టారా మీకన్నా? అవన్నీ అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి. అన్ని ప్రయత్నాలు అయిపోయినాక ఇది హర్ష సాయి గురించి ఎక్కువ పోరాటం జరిగింది ఆ రోజు. సో హర్ష సాయి గారి దగ్గర నుంచి మీకు ఏమైనా ఫోన్స్ రావడం జరిగిందా అప్పుడు కానీ ఇప్పుడు కానీ? నేను ఎప్పుడు ఇండివిజువలిస్టిక్గా కొట్లాడదామని అనుకోలేదు. సో అప్పుడు అందరి మీద ఫైట్ చేసిన, ఇప్పుడు అందరి మీద ఫైట్ చేసిన. సో హర్ష సాయి అనే అతను ఇప్పుడు నేను నీ మీద కొట్లాడినా, నువ్వు చేస్తుంది తప్పు బ్రదర్ అని, దీనివల్ల ఇంత లాస్ వస్తుందని చెప్పిన. మీరు ఓకే బ్రదర్ నేను ఇంకా చేయను అని చెప్పారు. సో ఇంకా చేయను అని చెప్తే మీకు నాకు ఏమన్నా ఇంకా దుష్మని ఉంటుందా? సో అక్కడతోనే దేర్ అన్స్ ఆర్ ఎనిమిటీ. మీరు పోరాటం చేశాక 1 year నుంచి హర్ష సాయి ఏం ప్రమోషన్స్ చేయలేదా ఈ మధ్యలో? నాకు తెలిసి చేయలేదు. అంటే మేము మాట్లాడుకున్నాక మటుకు ఏం చేయలేదు. రైట్. అయితే ఇక్కడ ఎక్కువగా నడిచేది అంటే ఎలా అంటున్నారంటే సార్, రవికిరణ్ గారికి హర్ష సాయి డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చిన తర్వాత సార్ మాట్లాడటం మానేశారు బెట్టింగ్ యాప్స్ గురించి. సో బెట్టింగ్ యాప్స్ హర్ష సాయిని పేరు తీసుకురావట్లేదు అంటున్నారు. నాకు అది రూట్ కాజ్ సార్. మీరు ఇప్పటి వరకు ఇప్పుడన్నా, కనీసం ఇప్పుడన్నా, లేకపోతే ఎవరన్నా రూట్ కాజ్ హర్ష సాయి మానేస్తే ఇది మొత్తం ఆగిపోతుంది అంటే అతను ఓపెన్ పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, అసలు ఇంకా ఈ ఉద్యమంలో పాయింట్ లేదనమాట. సో హర్ష సాయి చేయకపోతే ఇంకెవరు చేయట్లేదా? చేస్తున్నా. మరి నేను హర్ష సాయి గురించి అడుగుతున్నాను. అదే హర్ష సాయి చేయట్లేదు కదా ఇంకా. ఇప్పుడు చెయ్యని వాళ్ళని, సో మీరేమంటారు, నేను కూడా నాన్ వేస్ట్ లాగా హర్ష సాయి వాళ్ళ ఇంట్లోనో లేకపోతే ఇమ్రాన్ వాళ్ళ ఇంట్లోనో తిడితే, ఇప్పుడు నీకు ఏదన్నా బ్రదర్ ఇది అని నీకు వివరించి చెప్తే నువ్వు మానుతావా, లేకపోతే చూసుకుందామా అంటే ఆపుతావా? చెయ్యాలనుకున్నోనికి కూడా చేయబుద్ధి కాదు, వీనికేంది అనిపిస్తుంది. సో అందుకని ఏదైనా ఒక కన్స్ట్రక్టివ్ ఉండాలి. క్రిటిసిజం కానీ ఫైట్ కానీ కన్స్ట్రక్టివ్ వేలో ఉండాలి. డిస్ట్రక్టివ్ అని మొత్తం అన్ని కూలుస్తూ పోతే ఏది మిగలదు. ఇప్పుడు బయాస్ అని యాదవ్ కూడా నాకు హర్ష సాయి ఇచ్చినట్టే ఒక 50 కోట్లు ఇచ్చిండు. ఇంటి కింద టన్నల్ పెట్టుకున్నా, ఆ టన్నల్కి వెళ్ళి రోజు పోయి 1 కోటి రూపాయలు తీసుకొని ఖర్చు పెడుతున్నా. అంటే ఇక ఏం చెప్తాము, ఇట్లాంటి అలిగేషన్స్ చేసేటోళ్ళకి ఏం చెప్తాము. ఇప్పుడు ఈ డీజీపీ రిప్రజెంటేషన్ ఎవరి మీద ఇచ్చా? అక్కడ పైన ఉంటుంది ఆయన. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరి మీద ఇచ్చినా. సో ఇప్పుడు ఇది కూడా పోయి కన్ఫైన్ గా ఎగ్జాంపుల్ పేర్స్ పెట్టా కొట్టేశా. ఇప్పుడు వాళ్ళతో నాకేం పర్సనల్ ఎనిమిటీ ఉండదు కదా. సో ఆబ్వియస్ గా నా ఇంట్రెస్ట్ అన్నది మొత్తం రూట్ కాజ్ మీద ఉంటుంది, అంతేగాని వాళ్ళ మీద వీళ్ళ మీద ఉండదు. సో సేమ్ ఇస్ ద కేస్ విత్ ఇమ్రాన్, సేమ్ ఇస్ ద కేస్ విత్ హర్ష సాయి, సేమ్ ఇస్ ద కేస్ విత్ ఎనీబడి ఎల్స్. వాళ్ళు చెయ్యము అంటే ఇంకా వాళ్ళ గురించి మాట్లాడటం వేస్ట్. ఇప్పుడు టేస్టీ తేజ అనేవాడు నీచుడు, మొన్నటి వరకు బెట్టింగ్ యాప్ చేసాడని ఎంత చెప్తావు? నేను చెయ్యను అంటున్నాడు ఓపెన్ గా. ఆయన టేస్టీ తేజ ఒక నీచుడు అనటంలో ఎంతవరకు రైట్ ఉంది? విష్ణుప్రియ చెయ్యను అని చెప్పింది. ఇంకా మళ్ళీ అదే పాయింట్ చేయడం వల్ల వచ్చిన పాయింట్ ఏంటి?
అయితే సార్ వాళ్ళని ఇద్దరిని అడిగినప్పుడు కొన్ని బయటకు వచ్చినవి ఎలా ఉన్నాయంటే అసలు మాకు తెలియదు ఏది బెట్టింగ్ యాప్స్ చేయడం మాకు లీగల్ అనుకుని చేసాము. చెప్తాడు భయ్య, తాగి బండి నడిపించినోడు నాకు అయ్యో నేను ఇక్కడ తెలియదు, లేకపోతే ప్రపంచంలో ఏ క్రైమ్ చేసినాడు అన్న అవును నాకు తెలిసి చేసినా బరాబర్ చేస్తా అన్నాడు. సో అలా తెలియదు సార్ అంటాడు. ఓకే, నాన్ వెస్ట్ గురించి ఏమంటారు సార్? ఇప్పుడు ఆ ఇద్దరు స్టార్ట్ చేసిన తర్వాత ఐపీఎస్ సర్జన్ సార్ తర్వాత నాన్ వెస్ట్ కొన్ని వీడియోలు పెట్టడం మీరు చూస్తున్నారు రెగ్యులర్ గా. సో నాకు నాన్ వెస్ట్తో ప్రాబ్లం ఏంటంటే ఇదే హర్ష సాయితోని నాకన్నా ఎక్కువ సార్లు ఎవరన్నా మాట్లాడిరంటే అది నాన్ వెస్ట్. వాళ్ళు రెగ్యులర్ గా ఫోన్ మాట్లాడుతున్న వీడియో కూడా నువ్వు చూడు. సో మొత్తం మాట్లాడి ఇప్పుడు హర్ష సాయిని వీళ్ళని అందరినీ మనోడికి ఎప్పుడైతే వ్యూస్ తక్కువ అవుతాయో ఆ వ్యూస్ దాని గురించి ఎవరో ఒకళ్ళని తిడుతుంటాడు. సరే హర్ష సాయి, సరే ఏది మన ఇమ్రాన్ కానీ భయ్యా సన్నీ యాదవ్ కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో కూడా ఇప్పుడు ఇమ్రాన్ వాళ్ళ మదర్ అయితే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయలే కదా, మరి ఆవిడని ఎందుకు తిట్టిండు, వాళ్ళ 3 ఏళ్ల పిల్లోని ఎందుకు తిట్టిండు? అట్లా తిట్టచ్చా? అట్లా తిడితే ఎవరికన్నా బంద్ చేయాలనిపిస్తుందా, లేకపోతే గుంజి చెంప మీద కలిగి కొట్టాలనిపిస్తుందా? తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే మనోడిది ఎప్పుడైతే గ్రాఫ్ తక్కువ అవుతుంటుందో ఈ బెట్టింగ్ ఈ మంచి ఉద్దేశాన్ని పట్టుకొని అప్పుడు ఉమా తెలుగు ట్రావెలర్ అని ఉండే, రవి తెలుగు ట్రావెలర్ అని ఉండే, ఇట్లా వేరే వేరే వాళ్ళు ఉండే. వాళ్ళని అందరినీ ఇష్టం వచ్చినట్టు తిట్టి వాళ్ళ వైఫ్స్ ని తిట్టి మనోడు ఫేమస్ అవ్వడం మనోనికి రెగ్యులర్ ప్రాక్టీస్ అనమాట. సో ఆ రెగ్యులర్ ప్రాక్టీస్ మనోని ఇంటెన్షన్. వాళ్ళ నాన్న ఎప్పుడో బీసీలలో అయిపోయిందంట, అందుకని ఇన్ని రోజులు అంట మనోడు పడుకుండంట, ఇప్పుడే గుడ్ మార్నింగ్ అయిందని లేచి ధనాధన్ వాళ్ళ ఇంట్లో తిట్టేసి మనం ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు ఎట్లాగో గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది కదా, అట్లీస్ట్ సజ్జనార్ గారు, అట్లీస్ట్ ఒక పోలీస్ ఆఫీసర్, ఒక కేసు అయితే అయింది కదా, మౌకాల చౌకా కొట్టడం అంటారు ఇది మా తెలంగాణలో. సో మౌకాల చౌకా కొడుతున్నాడు అంతే, ఇదో పబ్లిసిటీ స్టంట్ తప్ప ఇంకా వేరేదేం లేదు. సరే, అందరినీ పబ్లిక్ అంటే దానికోసం వాళ్ళ హైప్ కోసం చేశారంటున్నారు మీరు? అందరినీ కాదు, ఒక అన్వేష్ని సజ్జనార్ గారిని. సో 4 years చేసినప్పుడు మేము కూడా అంతే అనుకోవచ్చు, తప్పేముంది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఇచ్చేది కూడా పబ్లిసిటీ స్టంట్. ఎందుకంటే ఇది పబ్లిక్ లోకి వెళ్ళాలి, ఎవరి వాదన ఏంటి అన్నది లెట్ పీపుల్ డిసైడ్. ఇది పబ్లిసిటీ కాకపోతే ఇంటర్వ్యూ ఎందుకు? అంతే కదా. ఓకే, రవికిరణ్ మీద అంటే మీకు ఇప్పుడు వరకు ఎన్ని కేసులు అయినాయి? ఇప్పుడు వరకు 3 cases అయ్యాయి. ఎవరెవరు పెట్టారు? ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ పెట్టారు, వాళ్ళు వాపస్ తీసుకుంటున్నారు. ఇప్పుడు చెప్పడంలో పాయింట్ లేదు. అప్పట్లో తెలంగాణ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ మీరు అంటున్నారు ఇది తెలంగాణ గవర్నమెంట్ మస్తు చేస్తుంది, మరి ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాడిని తీసి లోపల ఇద్దామని చూసారు కదా. మీరు రేవంత్ రెడ్డి గారు కూడా కలవడం జరిగింది ఒకసారి బెట్టింగ్ యాప్స్ గురించి. సో సార్ ఏం మాట్లాడారు? ప్రభుత్వం వచ్చాక మారుస్తాను చెప్పడం జరిగింది. లేదు, ప్రభుత్వం వచ్చాక కాదు, ప్రభుత్వం వచ్చాకే వెళ్ళి కలిసాను, రిప్రజెంటేషన్ ఇచ్చాను, సేమ్ ఇదే డీజీపీ రిప్రజెంటేషన్ లాగా ఇచ్చాను. సో ఆ డేట్లో సార్ చెత్తపుట్ట చూస్తే ఆ రిప్రజెంటేషన్ దొరుకుతుండొచ్చు. చెత్తపుట్టలో పడేసి నాకు తెలియదు, నేను దాని మీద అయితే ఏమైనా యాక్షన్ ఉందా? సో ఆ డేట్ చెప్తాను, ఆ డేట్లో ఆ చెత్తపుట్ట చూసి ఉంటే దొరుకుంటుండొచ్చు. ఓ బొకే కూడా ఇచ్చినాం, 2000 బొక్క. రైట్. ఇప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన, నువ్వు చదువే ఓపిక చదువుకొని దీని మీద చర్యలు తీసుకునే పొజిషన్ లో ఉండి కూడా ఏం చర్యలు తీసుకోలేదు అనుకో, దాని అర్థమైంది తీసి ఎక్కడో పడేసినావు అనే కదా. సార్ ఇప్పటి వరకు మీరు ఎన్ని మంది బాధితులను కలిశారు? ఇప్పటి వరకు ఎంత నష్టపోయారు వాళ్ళు? దునియా మంది, దాని ఫిగర్ చెప్తేనే నువ్వు భయపడతావు. సో చాలా మంది, ప్రతి ఫ్యామిలీలో ఉంది. మీకు ఒక బేర్ ఎగ్జాంపుల్ ఇస్తా, సర్కారు వారి పేట అని మోస్ట్ బెట్ మన ఆహా టీవీలో వస్తుంది. ఎంతమంది చూస్తుండొచ్చు? 1,00,000 అనుకుందాం బేర్. నేను సరే 1,00,000లో 99% ఉత్తములు, వాళ్ళు ఎటువంటి బెట్టింగ్ ఆడారు, దానికి ఇన్ఫ్లుయెన్స్ కాలే. 99% ఉండే ఛాన్స్ లేదు, కానీ 10% అనుకుందాం. ఆ 130 రోజుల్లో
30 లక్షలు. అండ్ మనము తీసుకుంటుంది బేర్ మినిమం ప్రాబబిలిటీ. అట్లాంటిది కొన్ని మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఆహాలో 1% అంటే ఎంత? కొన్ని కోట్లలో వెళ్ళిపోతుంది. సో ఇదంతా మల్టీ క్రోర్ లెవెల్స్. మీ మధ్య ఇంటర్వ్యూలు ఎక్కువగా చూసినట్టయితే మీరు ధోని గారు కానీ కోహ్లీ సో వీళ్ళని ఎక్కువగా ప్రశ్నిస్తారు. వాళ్ళనే కాదు, ఇప్పుడు వాళ్ళనే కాదు, నేను చెప్తున్నా కదా, మెట్రో కూడా అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తున్నా. ఒక పాలసీ తీసుకురండి అని చెప్తున్నా, ఉన్న పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయండి స్ట్రిక్ట్గా అని చెప్తున్నా. ఇప్పుడు CCPA గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి అంటే ఎనీ ఇన్ఫ్లుయెన్సర్ షుడెంట్ బి ప్రమోటింగ్ ఇట్. ఒకవేళ అలా చేస్తే దే ఆర్ పనిషబుల్ అని హానరబుల్ కోర్ట్స్ చెప్తున్నాయి, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్స్ చెప్తున్నాయి. అది నేను ఎలా చెప్పగలుగుతా? ఇదిగోండి, ఇక్కడ మీరు క్లియర్గా కనిపిస్తుందా లేదా? క్లాజెస్ గైడ్ లైన్స్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ప్రొవైడ్స్ యాజ్ అండర్ ఇట్ ఈస్ టు బి నోటెడ్ వాట్ ఈస్ ఎక్స్ప్రెస్లీ ప్రొహిబిటెడ్ అండర్ ది ప్రివెలెంట్ లాస్ is also prohibited under the guidelines of prevention of misleading advertisements and endorsements for misleading advertisements of 2002, which applies to all advertisements regardless of medium, cable TV, digital TV. According to it is herbally cautioned that any advertisement or endorsement, whether directly or indirectly, of activities which are otherwise prohibited under law. ఇది కన్జ్యూమర్ ప్రొడక్షన్ లో ఎంత క్లియర్ గా చెప్పారు చూడండి. ఆన్లైన్ గేమింగ్ అన్నది ఎవరు ప్రమోట్ చేయకూడదు. ప్రమోషన్ ఆఫ్ యాక్టివిటీస్ ప్రొహిబిటెడ్ అండర్ వేరియస్ లాస్. 2019లో ఈ CCPA గైడ్ లైన్స్ తెలీదా? మరి మీరు అన్నట్టు మెట్రోలో కానీ టీవీలో కానీ మీకు ప్రో కబడ్డీ తెలుసా? ప్రో కబడ్డీ అఫీషియల్ స్పాన్సర్ ఎవరు? పరి మ్యాచ్. మీకు ఇప్పుడు IPL వస్తుంది, ఒక్కొక్క దానికి 20 వస్తాయి. అంటే ఇప్పుడు IPL వస్తుంది 21 నుంచి స్టార్ట్ అవుతుంది. రైట్. ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ చేయకపోతే ఇంకా పెద్ద వాళ్ళు చేస్తారు. ఇప్పుడు కోహ్లీ చేస్తాడు, అమితాబ్ బచ్చన్ చేస్తాడు, అభిషేక్ బచ్చన్ చేస్తాడు, సోనూ సూద్ చేస్తాడు, హీరోయిన్స్ చేస్తారు. ఒక్కొక్క 6 కొట్టంగానే అక్కడ ఈక్వేషన్స్ మారిపోతుంటాయి. మా సంగమ నడుస్తుంది. ఇదంతా 2-3 days. తర్వాత బెట్టింగ్ సంబరాలు మొదలవుతాయి కదా. బెట్టింగ్ సంబరాల్లో అందరు కొట్టుకుపోతారు. వీడు వైడ్ వేస్తాడా, నో వేస్తాడా, సెషన్స్. నాకు కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉంది. ప్రతి అప్లికేషన్ ఎట్లా రన్ అవుతుంది, ప్రతి క్రికెట్ ఎట్లా అవుతుంది. నువ్వు క్రికెట్ ఆడతావా? నిజంగా ఆడతావా? ఓకే. సో IPLని నువ్వు క్రికెట్ అనుకుంటా, అది క్రికెటా? ఒక ఓవర్లో 30 రన్లు ఇచ్చిన బౌలర్కి అసలు కెరియర్ ఉంటుందా? మీ గల్లీ టీంలో ఉంటుందా? మరి ఇక్కడ ఎట్లా వస్తుంది కెరియర్? మళ్ళా 30 రన్లా? 30 రన్లు అదేదో అప్పట్లో నేను చిన్నప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు నాకు ఎంతో కొంత బౌలింగ్ అని ఐడియా ఉంటుంది అనమాట. సో ఈ క్రికెట్ అన్నది ఎట్లా అంటే బాక్సింగ్ మ్యాచ్ అయిపోయింది. క్రికెట్ మ్యాచెస్ వదిలేసి బాక్సింగ్ మ్యాచ్ లాగా ఏందా స్కోర్స్ ఏంది, 20 ఓవర్స్లో 300 అంట. అసలు ఎనీథింగ్ క్యాన్ బి చేజబుల్. Complete batsman game చేసేసి anything can be chaseable. I think that can happen only if it is predefined. నాకు అనిపిస్తుంది ఇదంతా ఫిక్స్డ్ రిగ్డ్ మ్యాచెస్ అనమాట. ప్రతి మ్యాచ్ రిగ్డ్. మరి ఇవన్నీ ప్రశ్నించడానికి మీరు రెడీగా ఉన్నారు. సో వీళ్ళని ఎలా అప్రోచ్ అవుతారు మరి వీళ్ళందరినీ? ఎవరిని? ఇంటర్నేషనల్ గా చేశారు. సుప్రీం కోర్టుకి వెళ్తున్నాను. లీగల్ గా హైకోర్ట్స్ లో వేసాను. మళ్ళీ అట్లా అట్ ది సేమ్ టైం సుప్రీం కోర్టులో కూడా. దీన్ని నివారించాలి అంటే, దీన్ని కంట్రోల్ చేయాలి అంటే ఇండియాలో ఒకటే ఒక లా ఉండాలి. 1 nation 1 law. 1 nation 1 law. ఈ పాయింట్ కొంచెం ప్లీజ్ మీరు చెప్పండి. అన్లెస్
ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లోనేమో ఇది బ్యాండ్, తమిళనాడులో కర్ణాటకలో ఓకే, కర్ణాటకలో ఈ పత్తాలు ఆడడం ఓకే, కానీ క్యాసినో ఆడటం లీగల్ కాదు. గోవాలో క్యాసినో ఆడడము లీగల్, పత్తాలు ఆడడము లీగల్. సిక్కింలో ఏదైనా చేసుకో, కలర్ ట్రేడింగ్ చేసుకో, అది కూడా లీగల్. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క లా ఉంటాయి. పాపం పోలీసు వాళ్ళకి కూడా అసలు గైడ్ లైన్స్ ఏంది. ఇప్పుడు నేను మర్డర్ చేస్తా, ఇట్లా తీసి కూర్చుతా, సో నా మోటో ఏంటి, నేను ఎందుకు కూర్చాను, నా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయా లేదా, ఎక్కడ పొడిచాను, ఏ ప్లేస్లో పొడిచాను, సాక్షులు ఉన్నారా లేదా అన్నది పోలీసు వాళ్ళకి ఒక గైడ్ లైన్స్ ఉంది. ట్రైనింగ్లో చెప్తారు. ఒకటి రేప్ చేసిండు, లేకపోతే ఒకటి దొంగతనం చేసిండు, అసలు దొంగతనం ఎక్కడ అయింది, ఏ టైంలో అయింది, ఏం పోయింది, ఆస్తి విలువ ఎంత, వాడు ఎట్లా తీసుకుపోయిండు, ఎక్కడ ఉరికిండు, సీసీటీవీ చెక్ చేయాలా, ఏం చెక్ చేయాలా, ఇదంతా ఒక ప్రాసెస్ అంతా వాళ్ళకి ట్రైనింగ్ లో నేర్పిస్తారు. ఈ ఆన్లైన్ క్రైమ్స్ కి ఎట్లా చెప్తారు, ఎవరిని పట్టుకుంటారు, గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తుంది అంత ఫాల్ట్, ఎవరిని పట్టుకుంటారు, అసలు గైడ్ లైన్స్ ఉందా, గైడ్ లైన్స్ ఉందా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పోయి కంప్లైంట్ ఇస్తావు ఆన్లైన్ లో ఫ్రాడ్ అయితే, ఆన్లైన్లో అసలు పాపం. ఇప్పుడు మీ పేరెంట్స్ కానీ ఎట్లా మావాడు పత్తాలలో పైసలు పోగొట్టిండు సార్ అని చెప్తాడా? పోయి అది తిట్టేదేదో నిన్నే తిడతాడు. సో అన్రికార్డెడ్ క్రైమ్స్ అయితే నాకు తెలిసి బికాస్ ఆఫ్ గ్యాంబ్లింగ్ అన్లిమిటెడ్. అయితే నాకు ఇందులో ఒక క్వశ్చన్ అడగడం మర్చిపోయాను. సో జనాలందరికీ అవేర్నెస్ రావాలంటే ఎలాంటి చేస్తే ఇంకా అవేర్నెస్ వస్తుంది అంటే మీరు ఎంత అన్నది వాళ్ళు పబ్లిక్ అంటే వాళ్ళు హై కోసం చేస్తున్నారు అన్నారు. సో మీరైతే ఏ విధంగా చేస్తారు? పబ్లిక్ కి ఎలాంటి అవేర్నెస్ రావాలంటే చేయకూడదు. పబ్లిక్ కి దునియా అవేర్నెస్ వచ్చేసింది, అన్ని ఛానళ్ళు అదే మొత్తుకుంటాను. మీరు ఏ ఛానల్ పెట్టు, TV5 పెట్టు, లేకపోతే TV9 పెట్టు, ఏదన్నా పెట్టు. ఆ TV9 చేయలేదా అన్నట్టు కిలాడి అయితే కిలాడి ఆడు అని TV9 చేయలేదా, TV9 మీద కేసు పెట్టమని ఎందుకు పెడతలేరు? నేను అవేర్నెస్ ఏమి ఇవ్వను. నేను ఐఎమ్ వర్కింగ్ ఆన్ ద రూట్ సొల్యూషన్. సుప్రీంకోర్టులో పిల్ల యాక్సెప్ట్ అయ్యి డెఫినెట్గా అది కనుక ఒక్కసారి ఆ పిల్లు కనుక అప్రూవ్ అయిపోతే డెఫినెట్గా లా వస్తుంది. లా వచ్చినప్పుడు ఎవరైతే తప్పు చేస్తారో అందరినీ తీసుకెళ్ళి బొక్కలో పెడతారు. సార్ ఈ 5 సంవత్సరాల పోరాటంలో మీరు చేసిన దాంట్లో ఏ రోజైనా మనకి ఎందుకు, మనకు ఫ్యామిలీ ఉంది, వీళ్ళు చేసే బెదిరింపు మనకు అవసరం, మన లైఫ్ మనం చూసుకొచ్చినప్పుడు అనిపించిందా మీకు? ప్రతిరోజు అనుకుంటా, ప్రతిరోజు అనుకుంటా ఇది ఏంటి టైం పాస్ పని. మళ్ళా కొంచెం మోటివేషన్ తెచ్చుకుంటా, కొంచెం ఒక్కొక్క అడుగేస్తాం. కానీ లా వరకు పోరాడుతూనే ఉంటారు. అది ఇది ఒక స్లో ప్రాసెస్. ఈ ప్రాసెస్ చేయకపోతే ఇంకేం ఉండదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.